ఫుట్బాల్ ఆడుతున్న ఈ స్కూల్ పిల్లల్ని చూస్తే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి. అక్కడ ఒక తమ్ముడితో మాట్లాడినా, అసలు ఈ బ్రో మాటలు వింటే ఎవరైనా ఫిదా కావాల్సిందే. లైఫ్ మీద ఆ కాన్ఫిడెన్స్, క్లారిటీ చూడండి మీరు ఏం చెప్తున్నాడో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. యా, వాట్స్ యువర్ నేమ్? నా పేరు నాగార్జున. ఓకే, సో సాకర్ ఈ ఏజ్లో, నీ ఏజ్ ఎంత? నా 14. ఎట్లా చూజ్ చేసుకున్నావు, ఎందుకు అట్లా? అంటే నాకు 6th క్లాస్ 2nd క్లాస్ అంటే ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ నుంచి ఫుట్బాల్ ఆడుతున్నా నేను. ఓకే, నాకు అలాగే ఇంట్రెస్ట్ వచ్చి ప్లేయర్ అవుదామని అట్లా. అంటే ఎవరు రోల్ మోడల్, ఎవరు నీకు? రొనాల్డో. ఓకే, సో ఇంట్లో పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ ఉంది? మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, కానీ చదువు కూడా కొంచెం ఉంటే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. నేను యావరేజ్ అంతే. ఓకే, సో ఈ జనరేషన్లో ఎక్కువ మంది వీడియో గేమ్స్ ఇట్లా ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు కదా, సో గ్రౌండ్లో ఇట్లా ఆడడం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. మనం చెప్తే ఏం మనం చెప్తే వినాలని ఏముండదు, అది వాళ్ళ ఇష్టం. సో మనమేం చెప్పలేము. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నాను? నేను ఫుట్బాల్ ఒక 4th క్లాస్ స్టార్ట్ చేశాను నేను ఆల్మోస్ట్. ఓకే, ఏంటి అంటే గేమ్లో నీ రోల్ ఏంటి? నేను సెంటర్ ఫార్వర్డ్, క్యామ్, వింగ్ ఆడతాను. ఓకే, సో ఎలాంటి ట్రిక్స్ నేర్చుకున్నాను? అంటే ఎవరు ఇన్స్పిరేషన్? రొనాల్డో లాగా ఏం ట్రై చేసినావు? నేను రొనాల్డో అయితే నాకు అసలు ఇప్పటివరకు కోచింగ్ ఏం బైచంగ్ బూటియాలో వెళ్ళేటోడిని. నేనే సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటా. స్టేడియంకి వెళ్తాను, గచ్చిబౌలి స్టేడియం అని. అంతే, ఇంకా నేను యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను. యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నా. ఓకే, ఎట్లుంటుంది నీ డైలీ డే? ఎట్లా స్టార్ట్ అవుతుంది? నా డే అయితే నేను 4:45కి లేస్తాను. 5:30 కల్లా నేను బాక్స్ ప్రిపేర్ చేసి రెడీ అయ్యి స్టేడియంకి వెళ్ళిపోతా స్కూల్ బ్యాగ్తో. ఓకే, నేను ఆడికెళ్ళి నేను ఇక్కడ స్కూల్కి వెళ్ళిపోతాను డైరెక్ట్. మళ్ళీ 8 to 3 స్కూల్ ఉంటుంది. వస్తాను, మళ్ళీ 4:30కి అలా స్టేడియం వెళ్తాను. 6:30కి వస్తాను. 6:30 to 9:30 చదువుకొని తినేసి పడుకుంటాను అంతే. ఓకే, అంటే గేమ్ ఆడడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏం కిక్ వస్తుంది? ఎట్లుంటుంది? కిక్ ఏం కాదని నాకు, ఫర్ ఎగ్జాంపుల్ నా ప్యాషన్ అది ఆడదామని, నాకు నా సంతోషం కోసం ఆడుతున్నా అంతే. అంటే లైక్ ఇప్పుడు గేమ్ లో ఏదో ఒకటి గోల్ కొట్టడం ఏదో ఒకటి ఉంటది కదా, గోల్ కొట్టడం, కప్పు తేవడం, లైక్ అట్లా ఏమన్నా? ఇప్పటి వరకు నేను కప్ ఏమంత మేజర్ కాదు, కానీ గోల్స్ అయితే కొట్టాను నేను. ఎట్లా అనిపిస్తుంది ఆ రోజు? ఆ రోజు అయితే బెస్ట్ డే ఆఫ్ లైఫ్ లాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఏమంటారు అంటే, వేరే ఇప్పుడు స్పోర్ట్స్ కాకుండా నీ అదర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా క్లాస్ లో, వాళ్ళు ఏమంటారు? వాళ్ళు బాగానే ఉంటారు నాకు. అంటే స్పోర్ట్స్ గైస్ అంటే ఒక హీరోయిక్ అట్లేం లేదన్నా. అంటే నేను బాగా ఇంట్రెస్ట్ ఉండగా నేను అంతే హీరోలాగా నాకు ఉండాలి కూడా అనిపించదు. ఓకే, సో రొనాల్డో లాగా అవ్వడానికి నువ్వు లైఫ్ లో ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా హార్డ్ వర్క్ చేస్తా. హార్డ్ వర్క్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. చాలా మంది గివప్ చేస్తారు, నేను గివప్ చేయదలుచుకోవట్లేదు. అది అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు నీ ఫ్యూచర్? ఎట్లా ప్లాన్ అయితే, నేను 10th నేను మా అమ్మ కూడా చెప్పింది, నువ్వు 10th బాగా పర్సెంటేజ్ వస్తే నన్ను ఏమైనా యూరోప్లో పంపిస్తాను. ఇంకా చదువు బాగా కష్టపడి ఫుట్బాల్ ఇక్కడ నా బేసిక్ గ్రాస్ రూట్ డెవలప్ చేసుకుని దాని తర్వాత అక్కడ వెళ్తే ఇంకా మెల్లగా ప్లేయర్ అవుదామని నాకు. ఓకే, సో ఇప్పుడు నీలా ఇట్లా సాకర్ చూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తావు? నేను సజెషన్ అయితే మీరు వర్కౌట్ చేయండి. ఏది మీరు గాడ్ మీద మొత్తం డిపెండ్ అవ్వదు. మీరు హార్డ్ వర్క్ చేస్తే దేవుడు మీకు ఇంకా ఛాన్స్ క్రియేట్ చేస్తాడు. దేవుడు మీకు దారి ఇచ్చేటోడు. ఇంకా మనం